హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నేను ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. ఇది లంచ్ బాక్స్కి చాలా మంచి రెసిపీ నేను ఈరోజు షేర్ చేస్తున్నానండి. నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసానండి. కొద్దిగా చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలాగా మనం రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు దాంట్లోకి ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదండి. కాబట్టి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. తర్వాత దాంట్లోకి ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసాను. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనము అన్నంలో బాగా ఇది కలిసిపోతుంది. మనం విడిగా ఉంటే తినం కాబట్టి ఇలాగ రైస్లో కలిసిపోతుంది, మగ్గిపోతుంది. కాబట్టి ఇలాగ సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆకుగా ఉండకూడదు. ఇలాగ సన్నగా కట్ చేసుకున్నది ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఒకే దగ్గర వేయకూడదు, వెంటనే కలపకూడదండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కలపకుండా ఇలాగ స్ప్రెడ్ చేసేసి అలాగే ఉంచేయాలి. తర్వాత మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మొత్తానికి కలిపి ఒక 1/2 టీ స్పూన్ అయితే నేనైతే సాల్ట్ వేసుకున్నానండి. వేసేసుకొనేసి తర్వాత మనము ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. వండి పెట్టుకొని దాన్ని చల్లగా ఆరబెట్టుకోవాలండి. నేనైతే 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మునగాకు ఇవి కూడా కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా రైస్ కూడా వేసేసి మొత్తం ఇలాగా మనం ఆకుకూర ఎలాగైతే స్ప్రెడ్ చేసామో ఈ రైస్ కూడా అలాగే మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఒకే దగ్గర ఉంచకుండా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి మొత్తం రైస్లోకి బాగా కలిసిపోతుందండి ఆకుకూర. అందుకోసం ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని మనము ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము స్పైసీనెస్ కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర కదా, కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనము స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఇలాగే కొద్దిసేపు ఉంచేయాలండి. మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాగా కుక్ అయిపోతుంది. మనం అస్సలు కలపకూడదు, ఇలాగే ఉంచేయాలి ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత ఉంచేసి మూత కూడా పెట్టేయండి పైన. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆకుకూరలు తొందరగానే మగ్గిపోతాయి కదా, కాబట్టి 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మునగాకు అయితే ఇంకా తొందరగానే ఉడికిపోతుంది. మునగాకు ఎక్కువ ఉడికినా కానీ చేదు వచ్చేస్తుందండి. కాబట్టి మనము మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచితే మనకి మునగాకు మొత్తం కుక్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసేసుకొని చూసుకుంటే మనకి బాగా రెడీ అయిపోతుందండి. ఈ కారం కూడా మొత్తం కొద్దిగా కలిసిపోతుంది దీంట్లోకి. ఫ్లేవర్ అంతా కలిసి రైస్ అంతా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఒక్కసారి కలిపేసుకోండి. మరీ ఎక్కువగా కలపకుండా పైన కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే మనకి ఆకుకూర బాగా మగ్గిపోయింది కదా. ఇలాగా మొత్తం రైస్లోకి మొత్తం కలిసిపోయింది చూడండి. ఇలాగ మంచిగా కుక్ అయిపోయితే ఇలాగ మనకి బాగా రైస్లోకి కలిసిపోతుంది. మనము ఇంకా వేరే కాంబినేషన్స్ ఏమి కూడా చేసుకోలేకపోయినా ఒట్టి రైస్ తినేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి కావాలంటే దీంట్లోకి బంగాళదుంప ఫ్రై కానీ, అరటికాయ ఫ్రై కానీ, ఇంకా ఏమన్నా చిప్స్ అటువంటివి చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మనము అటువంటివి సైడ్ డిష్గా పెడితే బాగుంటుంది. టేస్ట్ కూడా
మనం దీంట్లోకి రైతా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. రైతాలో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్గా నేను ఒక హాఫ్ కప్ అయితే పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. ఫ్రెష్ కొబ్బరి అండి. ఇలాగా ఫ్రెష్ కొబ్బరి యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. మనకి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరిలో చాలా బాగుంటుందండి. మనము ఇదొక్క రెసిపీ తిన్నామంటే మనకి బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఒక్క మునగాకులోనే ఉంటాయండి. కాబట్టి ఇదొక్క డిష్ అయితే మనకి సరిపోతుందండి. మనకి ఒక్క రోజుకి కావాల్సిన డైట్ అంతా ఇదొక్క రెసిపీలోనే ఉందండి. కాబట్టి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అస్సలు మిస్ చేయొద్దు. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేనైతే ఇలా ట్రై చేశానండి. మీకు కూడా నచ్చితే మీ ఫ్యామిలీ